అల్లు అర్జున్ కోర్టు షరతుల మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. బెయిలు మంజూరు సమయంలో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని కోర్టు నిబంధన విధించింది. దీనికి అనుగుణంగా అల్లు అర్జున్ స్టేషన్కు వచ్చారు. కాగా పుష్ప ప్రీమియర్ షోలో తల్లిని పోగొట్టుకుని ఆసుపత్రిలో కోమాలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోరారు. దీంతో పోలీసుల నుంచి రిప్లై వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేందుకు పోలీసులు అల్లు అర్జున్కు అనుమతి నిరాకరించారు. ఒకవేళ వెళ్తే అక్కడ చోటు చేసుకునే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లొద్దని అల్లు అర్జున్కు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లటంపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్ల మేర ఆర్థిక సాయం ప్రకటించింది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవటంపైన విమర్శలు ఉన్నాయి. అల్లు అరవింద్, పుష్ప నిర్మాతలు ఇప్పటికే రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సినిమా ప్రముఖులు సీఎం రేవంత్తో భేటీ తర్వాత ఈ వ్యవహారం దాదాపుగా సమసిపోయింది. మధ్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్కు తాజాగా నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇప్పుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. ఇందుకోసం న్యాయవాదుల సలహా మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు అనుమతి నిరాకరిస్తూ నోటీసులు పంపారు. రామ్గోపాల్పేట పోలీసులు ఈ మేరకు తాజాగా అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేస్తూ ఆసుపత్రికి వెళ్లొద్దని సూచించారు. దీంతో అల్లు అర్జున్ ప్రస్తుతం కోర్టు నిబంధనల మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు.